హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేప్ టౌన్లో చిత్తూరు అమ్మాయి. నేను మీ సునీత. ఇవాళ ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా ఎన్ని ఫెస్టివల్స్కి ఆర్ వినాయక చవితికి చేసినటువంటి డెకరేషన్ని చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనకు కావాల్సినవి టేబుల్ కవర్, ఇది ప్లాస్టిక్ వన్, ఎనీ ఫ్లోరల్ గార్లాండ్, అండ్ ఇవి స్టిక్ చేసుకోవడానికి ప్రెస్ స్టిక్, ఇలాంటి ఒక లీవ్స్ తీసుకున్నాను. ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట, వాల్ హ్యాంగింగ్ది. మనకి ఒకేసారి చాలా బంచ్గా దొరుకుతుంది, సో దాన్ని కట్ చేసి పెట్టుకున్నాను. మన డెకరేషన్ అనేది కొంచెం బ్రైట్గా ఉండడానికి కోసం నేను ఫెయిరీ లైట్స్ యూస్ చేస్తున్నాను. అండ్ బ్యాక్డ్రాప్లో నేను ఈ వినాయకుడిని యూస్ చేస్తున్నాను. ఇది నేను చేశాను అనమాట. సో దీన్ని ఎలా చేయాలని ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ దీనికోసం నేను ఒక వినాయకుడు ఇమేజ్ని ప్రింట్అవుట్ చేసుకున్నాను అండ్ దీన్ని నేను కట్అవుట్ చేసుకున్నాను. మీ దగ్గర ఎలాంటిది అవైలబుల్గా ఉంటే అలాంటి కార్డ్బోర్డ్ని యూజ్ చేయొచ్చు. నేనైతే కేక్ని పెట్టేటువంటి బాక్స్ యూజ్ చేశాను. నేను దీన్ని యూజ్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ కట్అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ నేను కట్ చేసుకున్నటువంటి వినాయకుడిని ఈ కార్డ్బోర్డ్ మీద పెట్టి ట్రేస్ చేసుకుంటున్నాను పెన్తో. నెక్స్ట్ నేను అవుట్లైన్ని మొత్తం చాక్ని యూజ్ చేసి కట్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను చేస్తున్న ప్రాసెస్ అయితే ఆప్షనల్, బట్ మొత్తం బ్లాక్ మార్క్స్ ఉన్నాయని చెప్పి నేను స్ప్రే చేసుకుంటున్నాను పెయింట్తో. ఇలా నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు డ్రైకి వదిలేసాను. నెక్స్ట్ మీరు చూసినట్టు ఒక స్ప్రింకిల్స్ని యాడ్ చేస్తున్నాను దీనిపైన. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది, బాగా డ్రై అయింది. సో ఇప్పుడు నేను ఫస్ట్ దీనికి గ్లూ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మీరు చూస్తున్నట్లు స్ప్రింకిల్స్ని నేను స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఫైనలీ మొత్తం నేను స్ప్రింకిల్స్ని యాడ్ చేసుకున్నాను. అలా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి మీరు చూసినట్లు ట్యాప్ చేసుకున్నాను. సో ఎక్స్ట్రాస్ ఏదైనా ఉంది అంటే కనుక స్ప్రింకిల్స్ మొత్తం మనకి కింద పడిపోతుంది. దీన్ని నేను ఒక 50 మినిట్స్ పాటు అలానే వదిలేసాను. సో బాగా ఫిక్స్ అవుతుంది అని స్ప్రింకిల్స్ మొత్తము గ్లూకి. అలా 50 మినిట్స్ పాటు వదిలేసాను. సో బాగా మొత్తం ఫిక్స్ అయిపోయింది. చూసారు కదా, ఈ వినాయకుడు మన బ్యాక్ డ్రాప్కి చాలా క్యూట్గా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ నేను టేబుల్ కవర్ని వాల్కి మీరు చూసినట్లు జస్ట్ ప్రెస్ స్టిక్ యూస్ చేసి స్టిక్ చేసుకున్నాను. మీ దగ్గర ఇలాంటి టేబుల్ కవర్స్ లేదు అంటే జస్ట్ మన దగ్గర ఎటువంటి శారీస్ కానీ దుపటాస్ కానీ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ నేను మన ఫ్లోరల్ గార్లాండ్ని దాన్ని సపరేట్ చేసుకుంటున్నాను. సో అలా నాకు 5 పీసెస్ వచ్చింది. ఇందులో 4 పీసెస్ నేను అలానే ఉంచేసి ఒక పీస్ని మాత్రం 2 పార్ట్స్గా చేసుకున్నాను. తర్వాత నేను ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసినటువంటి వినాయకుడి బ్యాక్ డ్రాప్ని ఈ వాల్కి ప్రెస్ స్టిక్ యూస్ చేసి స్టిక్ చేశాను. ఈ క్లిప్లో మీరు చూస్తున్నట్లు ఈ ఫ్లవర్ గార్లాండ్ని ఇలా నేను ఫిక్స్ చేసుకున్నాను ప్రెస్ స్టిక్ యూస్ చేసి. నెక్స్ట్ నేను ఈ ఫెయిరీ లైట్స్ను ఇలాంటి ప్యాటర్న్లో ఫిక్స్ చేసుకున్నాను. మీకు లైట్స్ వద్దంటే వదిలేయచ్చు, ఇది కూడా ఆప్షనల్. ఇది కూడా నేను ప్రెస్ స్టిక్ యూస్ చేసి ఫిక్స్ చేసుకున్నాను. ఈ లైట్స్ని యాడ్ చేయడం వల్ల మనకి నైట్ టైంలో డెకరేషన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. అందుకే నేను ఇది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను పొడుగాటి లీవ్స్ని పైన యాడ్ చేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు ఈ ఫ్లవర్ గార్లాండ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లీవ్స్ బదులు. నెక్స్ట్ నేను మీకు చూపించినటువంటి సపరేట్గా ఉన్నటువంటి స్మాల్ లీవ్స్ని కూడా ఈ ఫ్లవర్స్ మిడిల్లో యాడ్ చేసుకున్నాను. సో ఫైనల్గా మన యొక్క డెకరేషన్ అనేది ఎనీ ఫెస్టివల్స్కి చాలా అంటే చాలా సింపుల్గా క్యూట్గా ఉంటుంది. లేదు అంటే కనుక వినాయక చవితికి అయితే చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో మీరు కూడా ఈ వినాయక చవితికి తప్పకుండా ఈ సింపుల్ డెకరేషన్ని ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికి కూడా డెకరేషన్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఇంకొక ప్యాటర్న్ని కూడా చూపిస్తున్నాను. మీకు అలా హెవీగా లీవ్స్ వద్దు అనుకుంటే కనుక సింపుల్గా ఈ డెకరేషన్ని ట్రై చేయొచ్చు. అండ్ ఆల్సో నేను లైట్స్ యొక్క ప్యాటర్న్ కూడా సింపుల్గా అవుట్లైన్లో మాత్రమే యూస్ చేశాను. ఈ డెకరేషన్ అయితే చూడడానికి మాత్రం చాలా సింపుల్గా ఉంది. ఈ వీడియో కొంతమందికైనా యూస్ఫుల్ అయింటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.